ఒక దేశ ప్రధానమంత్రి బహిరంగ వేదికపై నిలబడి నేను మా ఆర్మీ చీఫ్ కలిసి ఊరూరా తిరిగి బిచ్చగాళ్లలా అప్పులడిగామని చెబితే ఆ దేశ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మన దాయాది దేశం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్వయంగా ఈ మాటలన్నారు. ఇన్నాళ్లు పాకిస్తాన్ ఆత్మగౌరవం గురించి గొప్పలు చెప్పుకున్న ఆ దేశ పాలకులు ఈరోజు ప్రపంచం ముందు తల వంచుకుని నిలబడ్డామని ఒప్పుకుంటున్నారు. అసలు పాకిస్తాన్కు ఈ గతి ఎందుకు పట్టింది? ఆ దేశ ఆర్మీ చీఫ్ అప్పుల కోసం విదేశాల్లో ఎందుకు తిరగాల్సి వస్తోంది? ఈ సంక్షోభం వెనుకున్న భయంకరమైన వాస్తవాలేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ అత్యంత చేదు నిజాన్ని బయటపెట్టారు. సాధారణంగా దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు పెట్టుబడుల గురించి, భాగస్వామ్యం గురించి మాట్లాడతారు. కానీ పాకిస్తాన్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. షరీఫ్ మాటల్లోనే చెప్పాలంటే మేము చర్చలు జరపడానికి వెళ్లలేదు, కేవలం అడుక్కోవడానికి వెళ్లాం. ఈ వ్యాఖ్యలు విన్నప్పుడు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. ఒక అణ్వాయుధ దేశం, 24 కోట్ల జనాభా ఉన్న దేశం, తనని తాను ఇస్లామిక్ ప్రపంచంలో బలమైన శక్తిగా చెప్పుకునే దేశం ఈరోజు అప్పుల కోసం ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టింది. బిచ్చగాళ్లు ఇంటింటికి తిరిగినట్టు మేము దేశాల వెంట తిరిగామని షరీఫ్ అనడం ఆ దేశ ప్రజలకు పెద్ద అవమానంగా మారింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రధానితో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా అప్పుల కోసం విదేశీ పర్యటనలు చేయడం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఆర్మీ చీఫ్ రక్షణ సంబంధిత విషయాల కోసం పర్యటిస్తారు. కానీ పాకిస్తాన్లో ఆర్మీయే రాజకీయం, ఆర్మీయే వ్యాపారం, ఆర్మీయే ఆర్థిక వ్యవస్థ. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సౌదీ అరేబియా, యుఏఈ దేశాలకు వెళ్లి ఆర్థిక సాయం చేయమని కోరడం వెనక ఒక కారణం ఉంది. పాకిస్తాన్ రాజకీయ నాయకులపై ప్రపంచ దేశాలకు నమ్మకం పోయింది. అందుకే అప్పిచ్చే దేశాలు మీ దేశంలో అసలైన పవర్ ఎవరి దగ్గర ఉందో వారే గ్యారంటీ ఇస్తేనే మేము డబ్బులిస్తామని షరతులు పెడుతున్నాయి. ఇది పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆ దేశం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పోరాడుతోంది. కానీ IMF ఊరికే డబ్బులివ్వదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలి, కరెంటు ఛార్జీలు భారీగా పెంచాలి, ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరించాలి, కొత్త పన్నులు విధించాలి. ఈ షరతుల వల్ల పాకిస్తాన్లో సామాన్యుడి బతకడం నరకంగా మారింది. అక్కడ కిలో పిండి కోసం ప్రజలు కొట్టుకుంటున్నారు. 1 లీటర్ పాలు లేదా కిలో చికెన్ కావాలంటే సామాన్యుడి నెల జీతం సరిపోవడం లేదు. IMF అప్పిస్తేనే పాత అప్పుల వడ్డీలు కట్టగలరు. అంటే కొత్త అప్పు తెచ్చి పాత అప్పు తీర్చటం ఇదొక అంతులేని విష వలయం. ఇన్నాళ్లు పాకిస్తాన్ని చైనా, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ దేశాలు ఆదుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు అవి కూడా వెనకడుగు వేస్తున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనా వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు ఆ అప్పులు పాకిస్తాన్కి ఉరితాడుగా మారాయి. సౌదీ అరేబియా కూడా స్పష్టంగా చెప్పింది, మీకు ఉచితంగా డబ్బులిచ్చే రోజులు పోయాయి. మేం మీ దేశంలో పెట్టుబడులు పెడతాం, కానీ మీరు మీ ఆర్థిక వ్యవస్థని సంస్కరించుకోవాలి. అందుకే షహబాజ్ షరీఫ్ అన్నారు, మేము అప్పడిగినప్పుడు వాళ్ళు పెట్టిన అన్యాయమైన షరతులకు కూడా ఒప్పుకోక తప్పలేదు. అంటే పాకిస్తాన్ తన విదేశాంగ విధానాన్ని కూడా అప్పిచ్చే దేశాల చేతుల్లో పెట్టేసింది. పాకిస్తాన్ ప్రధాని మాటల్లో ఒక ఆవేదన ఉంది. అప్పులు తీసుకునే సమయంలో వారెంతో అవమానాన్ని ఎదుర్కొన్నట్టు చెప్పారు. పాకిస్తాన్ తన బడ్జెట్లో ఎక్కువ భాగం రక్షణ రంగానికి, అప్పుల వడ్డీలకే ఖర్చు చేస్తోంది. ప్రజల విద్యా, వైద్యం కోసం ఖర్చు చేయడానికి అక్కడ పైసా లేదు. 1947లో భారత్, పాకిస్తాన్ 2 దేశాలు ఒకేసారి స్వతంత్రం పొందాయి. ఒకప్పుడు పాకిస్తాన్ తలసరి ఆదాయం భారత్ కంటే ఎక్కువగా ఉండేది. కానీ 1980ల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, సైనిక పాలనలో మగ్గిపోవడం వల్ల వెనకబడిపోయింది. నేడు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే పాకిస్తాన్ బెచ్చగాడి పాత్ర పోషిస్తోంది. మీకు తెలుసా, పాకిస్తాన్ తన చరిత్రలో ఇప్పటివరకు 23 సార్లు IMF నుంచి అప్పు తీసుకుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇన్నిసార్లు అప్పు కోసం వెళ్లలేదు. ఇది ఆ దేశ ఆర్థిక విధానాల వైఫల్యానికి నిదర్శనం. అప్పు తీసుకోవడం, దాని యుద్ధాలకో లేదా అవినీతికో ఖర్చు చేయడం పాకిస్తాన్ పాలకులకి అలవాటుగా మారింది. 1971లో బంగ్లాదేశ్ విడిపోవడం పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ. అప్పట్నుంచి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారింది. తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి భారత్తో పోటీపడి అణ్వాయుధాలు తయారు చేయడం కోసం పాకిస్తాన్ తన ప్రజల నోటికాడ కూడిని లాగేసింది. ఈరోజు ఆ బాంబులే ఉన్నాయి, కానీ
ప్రజల దగ్గర రొట్టె లేదు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ మాటలు చెబుతున్నప్పుడు మరోవైపు భారత్ ప్రపంచ దేశాలకు అప్పులిచ్చే స్థాయికి ఎదిగింది. భారత్ జీడీపీ 7% వేగంతో పెరుగుతుంటే పాకిస్తాన్ జీడీపీ మైనస్లో ఉంది. ద్రవ్యోల్బణం అక్కడ 30% దాటిపోయింది. భారత విదేశీ మారక నిల్వలు $600 బిలియన్ పైనే ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 8-9 బిలియన్లు మాత్రమే ఉన్నాయి. అంటే కనీసం 2 వారాల దిగుమతులకు కూడా సరిపోవు. పాకిస్తాన్ దివాళా తీయడం అనేది కేవలం ఆ దేశానికే కాదు, మొత్తం దక్షిణాసియాకే ప్రమాదం. ఒక అణ్వాయుధ దేశం ఆర్థికంగా కుప్పకూలితే అక్కడ అరాచకం మొదలవుతుంది. ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. షహబాజ్ షరీఫ్ ఈరోజు మేం బెచ్చగాళ్లం అని అంగీకరించడం వెనుక ఒక వ్యూహం ఉండవచ్చు. ప్రపంచ దేశాల నుంచి జాలిని సంపాదించి మరిన్ని అప్పులు పొందడం. కానీ వ్యవస్థలో మార్పు రానంతకాలం ఎన్ని అప్పులు తెచ్చినా అవి బూడిదలో పోసిన పన్నీరే. ఫ్రెండ్స్, పాకిస్తాన్ పరిస్థితి మనందరికీ ఒక గొప్ప పాఠం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అది సైనిక బలం మీద కాదు, ఆర్థిక క్రమశిక్షణ మరియు శాంతి మీద ఆధారపడి ఉండాలి. పాకిస్తాన్ పాలకుల తప్పుడు నిర్ణయాలు, ఆర్మీ పెత్తనం ఆ దేశాన్ని ఎక్కడికి తెచ్చాయో మనం చూస్తున్నాం. ఒకప్పుడు భారత్కి సవాల్ విసిరిన దేశం ఈరోజు భారత్తో వ్యాపారం చేయడం కోసం బతిమాలుకుంటోంది. ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పాకిస్తాన్ తనని తాను ఒక గొప్ప దేశంగా చూపించుకోవాలని ప్రయత్నించింది. కానీ అక్కడ ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ చెప్పిన మాటలు పాకిస్తాన్ దివాళా తీసిందని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆయన ఏమన్నారో తెలుసా? మేము గతంలో తీసుకున్న అప్పులన్నీ కేవలం తిండి కోసమే ఖర్చు చేశాం తప్ప ఏనాడు పరిశ్రమలు కట్టడానికి లేదా ఎగుమతులు పెంచడానికి వాడలేదు. అంటే ఒక సామాన్యుడు తన ఇంటిని అభివృద్ధి చేయడానికి అప్పు తెచ్చుకోకుండా కేవలం విలాసాలకు అప్పు చేసినట్టు పాకిస్తాన్ పాలకులు ప్రవర్తించారు. అప్పు తెచ్చి కేవలం బతకడం కోసమే వాడారు తప్ప ఎదగడం కోసం కాదు. ఇదే పాకిస్తాన్కు మరియు భారతదేశానికి ఉన్న అతిపెద్ద తేడా. ఒకవైపు ప్రధాని షహబాజ్ షరీఫ్ మేం బెచ్చగాళ్లమని అడుక్కుంటున్నారు. కానీ మరోవైపు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన బోర్డ్ ఆఫ్ పీస్ ఆన్ గజా అనే అంతర్జాతీయ వేదికలో శాశ్వత సీటు కోసం పాకిస్తాన్ సుమారు $1 బిలియన్ అంటే సుమారు 8,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దేశంలో ప్రజలు గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్నారు. కరెంటు బిల్లులు కట్టలేక అల్లాడిపోతున్నారు. కానీ ప్రపంచం ముందు మేం కూడా ఒక శక్తివంతమైన దేశమని చెప్పుకోవడానికి ఇలాంటి అనవసరమైన హంగుల కోసం అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేస్తున్నారు. దీన్ని అంటారు తిండికి లేకపోయినా మీసం తిప్పడం అని. ఈ విడ్డూరం చూసి అప్పిచ్చే దేశాలు కూడా షాక్ అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెల్లించాల్సిన 2.5 బిలియన్ల అప్పుని తిరిగి కట్టలేమని చేతులెత్తేసింది. ఆ అప్పును మరికొంత కాలం పొడిగించాలని వేడుకుంటోంది. ఇన్నాళ్లు అరబ్ దేశాలు జాలి చూపి అప్పులిచ్చాయి. కానీ ఇప్పుడు అవి కూడా మీరెప్పటికి మారతారు అని అడుగుతున్నాయి. షహబాజ్ షరీఫ్ అంగీకరించినట్టుగా ఈ అప్పుల వల్ల పాకిస్తాన్ తన సార్వభౌమాధికారాన్ని కోల్పోయింది. అప్పిచ్చే దేశాలు ఏది చెబితే అది పాకిస్తాన్ పాలకులు వినాలి. అంటే పాకిస్తాన్ గడ్డపై ఆ దేశ ప్రజల హక్కు కంటే అప్పిచ్చిన దేశాల మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. ఇది ఒక స్వతంత్ర దేశానికి పట్టిన దౌర్భాగ్యం. ఒకప్పుడు భారత్ని దెబ్బ కొట్టాలని కుట్రలు పన్నిన పాకిస్తాన్ ఈరోజు తన సొంత పాపాలతోనే కుప్పకూలిపోతోంది. అప్పు తెచ్చిన డబ్బుని ఆయుధాల కోసం, ఉగ్రవాదం కోసం వాడడమే ఆ దేశం చేసిన అతిపెద్ద తప్పు. నేడు భారత్ ప్రపంచానికే దిక్సూచిలా మారుతుంటే పాకిస్తాన్ మాత్రం తల వంచుకుని బెచ్చమెత్తుకుంటోంది. పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. ఏ దేశమైనా సరే సంస్కరణలు చేయకుండా పాత పద్ధతుల్లోనే బతకాలని చూస్తే ఆ దేశం ఇలాగే అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. షహబాజ్ షరీఫ్ మాటలు కేవలం ఒక ప్రధాని మాటలు కావు, అవి ఒక విఫలమైన వ్యవస్థ యొక్క ఆర్తనాదాలు. అయితే ఇంతలా పాకిస్తాన్లో పరిస్థితులున్నా ఉగ్రవాదం లాంటి దాన్ని విడిచిపెట్టే పరిస్థితి అక్కడ పూర్తిగా లేదు. అది విడిచిపెట్టుకుంటే పాకిస్తాన్ డెవలప్ అయ్యే అవకాశం కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితి కానీ మారే అవకాశం ఎంతమాత్రం లేదు. మీకేమనిపిస్తుంది? భారత్ పాకిస్తాన్కి సాయం చేయాలా, లేక ఆ దేశం తన తప్పుల్ని తానే సరిదిద్దుకోవాలా? పాకిస్తాన్ మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడగలదా, లేక పూర్తిగా విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోతుందా? ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లోతైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై హింద్.